గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఖుషి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. బయట నుంచి స్టార్ట్ చేసాము. ఇది మా మనీ ప్లాంట్. ఇది తీసుకొని దాదాపు ఒక 5 years అలా అవుతుంది. మా పాప ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొని వచ్చాము. సో మా పాపకి ఎన్ని ఇయర్స్, ఈ మనీ ప్లాంట్కి కూడా అన్ని ఇయర్స్ అనమాట. ఇది వాషింగ్ ఏరియా. సో బయట ట్యాప్ అవన్నీ ఇచ్చేసారు. ఇంకా ఈ బట్టలన్నీ ఇప్పుడే వాష్ చేసి, ఎంత బాగా రెడీ అయినప్పుడు అయితే బాగా కనిపిస్తాం, కానీ ఇంకా ఇవన్నీ వాష్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మీకు తెలిసింది ఎలా ఉంటారు అని. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇంకా లోపలికి ఎంటర్ అయితే ఇది డోర్ అనమాట. సో మీరు రాజా మూవీ చూసుంటారనమాట. దాంట్లో ఇది మంచం లాంటివి, మంచం కాదు అలాంటి కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయి. సో అవన్నీ చూపిస్తాను అనమాట. డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ 2 చైర్స్ అండ్ ఒక టేబుల్ అయితే వేసాము. ఇంకా ఈ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఎదురుగా కనిపించేది ఈ టీవీ యూనిట్. సో పైన మాకు ఏం ర్యాక్స్ ఏం రాలేదన్నమాట. పైన ఏమైనా ర్యాక్స్ వచ్చిందంటే బొమ్మలు అవన్నీ పెట్టడానికి బాగుండేది. సో పైన ఏం రాలేదు. కింద ఇక్కడ వచ్చింది కానీ పెట్టడానికి మా పిల్లలు ఇక్కడ ఏం ఉంచరు. అందువల్ల నేను ఏమి మనీ వేస్ట్ చేసి ఏం తీసుకురాలేదు. అండ్ ఇవన్నీ ఫోల్డ్ చేసిన బట్టలు లోపల కబోర్డ్లో అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ ఫుల్ వచ్చేసి నా వర్క్కి సంబంధించిన స్టోరేజ్ అంతా పెట్టుకున్నాను అనమాట. సో నేను టైలరింగ్ చేస్తాను కదా, దానికి అవసరమైనవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఎంత నీట్గా ఉంచాలి అనుకున్నా ఇవేం నీట్గా ఉండవు. నేను రోజు తీస్తూ ఉంటాను కాబట్టి సో బయటికి ఆక్వర్డ్గా కనిపించకూడదు అన్నట్టుగా ఇక్కడ క్లాత్ అయితే క్లోజ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు కర్టన్స్ వేసుకోవడానికి కూడా పాసిబుల్ లేదు. అందువల్ల ఈ సపోర్ట్తో ఈ క్లాత్ అయితే క్లోజ్ చేసేసాను. అండ్ ఈ కృష్ణుడి బొమ్మ వచ్చేసి కృష్ణాష్టమికి తీసుకొచ్చాము. సో చూడడానికి బాగుంది అన్నట్టుగా ఇక్కడ ఉంచేసాను. ఇది వచ్చేసి దీనికి చేతులు కాళ్ళు అన్నీ విరగొట్టేశారు అన్నమాట మా పిల్లలు. అండ్ మా పాప ఫస్ట్ బర్త్డేకి అయితే ఇది వచ్చింది, గుర్తుగా ఉండండి అని అలా పెట్టేశాను. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి, ఈ బ్యాగ్ తీసుకెళ్తే మా పాప స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. అది స్కూల్కి వెళ్ళాలేమో అనుకుంటుంది, అందుకని బ్యాగ్ వద్దు అంటే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి కావాల్సినవి మాత్రం స్కూల్లో ఇచ్చేసి వచ్చేసాను. అండ్ హాల్లో నుంచి ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేను ఇక్కడ మిషన్ పెట్టుకున్నాను అనమాట. స్టిచ్చింగ్కి బయట నుంచి వెంటిలేషన్ అది బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. వీడియోలో తమ్నేల్ చూసుంటారు. నేను 2 monthsలో ఎంత సంపాదించాను అనేది. సో ఎంత సంపాదించాను అనే వీడియో లాస్ట్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ నేను ఈ టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఎన్ని ఫేస్ చేశాను, అంటే ఎంత ఓవర్కమ్ అయ్యాను అనేది కూడా నేను లాస్ట్లో ఇవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి దివానా కట్. లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు, నేను దసరాకి 2 items పర్చేస్ చేశాను అని. దాంట్లో ఇదొకటి అనమాట, దివానా. దసరాకి ఆఫర్లో ఉండింది, సో మేము ఆఫర్లో తీసుకున్నాం అనమాట. అండ్ ఇట్లా లోపలికి వస్తుంటే ఇక్కడ టెడ్డీ బేర్. ఇది కూడా మా పాప ఫస్ట్ బర్త్డేకి మా ఆంటీ ఇచ్చిందనమాట. సో ఇది ఇక్కడ కూర్చోబెట్టాము. కూర్చొని ఎక్కడ నొప్పి వచ్చి పడిపోద్ది అన్నట్టుగా పైన హ్యాంగ్ చేసి పెట్టేసాం ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఫ్రిడ్జ్ అనమాట. సో ఫ్రిడ్జ్ పక్కనే బీరో పెట్టేసాం. అండ్ ఇది ఇంకొకటి అనమాట, తీసుకున్న ఐటమ్స్లో ఇది ఇంకొక ఐటమ్. ఇది ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇది ఇక్కడ ఉంటే మాకు అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పెట్టేసాము. సో ఇదనమాట. సో ఒక లుక్ అయితే వేసేసేయండి. ఈ కింద ర్యాక్లో మొత్తం లెహంగాలు నేను తీసుకున్నప్పుడు చూసాను. ఎప్పుడైనా మోస్ట్లీ 1 or 2 times వేసుకున్నాను తప్పిస్తే దానికి మించి ఇవన్నీ వేసుకునేది లేదు. ఈ వీటికైతే ఒక కబోర్డే సరిపోతుంది అనమాట. ఈ కింద సెక్షన్ అంతా, ఈ సెక్షన్ మొత్తం మీద ఈ సెక్షన్ మా హస్బెండ్కి ఇచ్చాను. దీంట్లో ఏదైనా పెడితే తీసి బయట పడేస్తాను అన్నాడు కాబట్టి ఇది ఇలా ఖాళీగా ఉంచాను, లేకపోతే ఇక్కడ కూడా ఫుల్ చేసేస్తాను నేను. సో ఇవన్నీ నా శారీస్ అనమాట. పైన కింద ఇక్కడ వచ్చేసి మా పిల్లల బట్టలు, ఇంకా కింద నా లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను. సో ఇదనమాట. సో చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ చేసి ఉంటారు. నేను సపరేట్గా అయితే ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదు, నా హోమ్ టూర్లోనే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కంప్లీట్గా ఫ్రిడ్జ్ టూర్ చేసే అంత ఏమీ ఉండదు. ఓపెన్ చేస్తే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గోధుమ పిండి, వాటర్ బాటిల్ ఇవే ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను కంప్లీట్గా ఏ సపరేట్ ఫ్రిడ్జ్ టూర్ అయితే చేయట్లేదు. సో ఒకసారి మా ఫ్రిడ్జ్ అంతా లుక్ వేసేసేయండి. ఈ వీడియో తీయడానికి హెల్ప్ చేసింది వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత చాలా మంది దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నేను చాలా బాగా క్లోజ్ అయ్యాను అనమాట. నా ఫ్రెండ్తో కాబట్టి ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం వీడియో తీస్తుండగా మాట్లాడడం. ఒకసారి తను అడిగింది, అందరిలా నువ్వు ఫేమస్ అవ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను, అది కేవలం మీ అందరి సపోర్ట్ వల్లే అది పాసిబుల్ అవుతుంది. సో అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
మాకు ఎంత కబోర్డ్స్ ఉన్నా కానీ సరిపోవు. సో ఫ్రిడ్జ్ మీద కూడా అన్ని నింపేశాను. కింద అందుబాటులో ఏం పెట్టినా కానీ పిల్లలు అవన్నీ లాగేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి మ్యాక్సిమం అందకుండా అన్ని పైన పెడుతూ ఉంటాను అనమాట. కింద పెడితే అన్ని పాడు చేస్తారు అన్నట్టుగా. ఇంకా పూజ గది వచ్చేసి మాకు హాల్లోనే వచ్చేసింది. దీనికంటూ సపరేట్ రూమ్ ఏం లేదు, జస్ట్ ఒక కబోర్డ్ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా పూజ చేస్తారో చెప్పండి. నేనైతే నాకు తగ్గట్టు, అంటే నా బాడీ ఎలా సహకరిస్తుందో అలా అనమాట. ఒక్కోసారి తిని చేస్తాను, ఒక్కోసారి తినకుండా చేస్తాను అనమాట. తినకుండా చేస్తే పూజ కన్నా ఫస్ట్ ఆకలేస్తుంది, తినాలి అనే ఒక ఇది ఉంటుంది. సో అందువల్ల నా బాడీ నాకు ఎలా ఆపరేట్ చేస్తే అలా చేస్తాను అనమాట. సో ఈరోజు మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసి ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను నా పూజ చేసుకున్నాను అనమాట. సో ఇది సింపుల్గా కబోర్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి అన్ని దేవుడికి సంబంధించినవి పెట్టాము. ఇంకా పైన దేవుడి పైన ఏది వెయిట్ పెట్టకూడదు అంటారు. సో కింద వచ్చేసి ఈ దేవుడికి సంబంధించిన పూజ ఐటమ్స్ అన్ని కింద పెట్టుకున్నాను. ఆక్వర్డ్గా కనపడకుండా ఒక బాక్స్లో వేసి కింద అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దేవుడి దగ్గర చూశారు కదా, సో అక్కడ వచ్చేసి ఈ కప్ ఉన్నింది. ఈ కప్ అయితే నాకు రంగోలీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆ పిక్ కూడా కింద యాడ్ చేస్తాను. నేను అప్పటికైతే వ్లాగ్స్ చేయడం ఆపేస్తున్నాను, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఎందుకో కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను కదా, సో అప్పుడు వచ్చిందనమాట. ఇది కిందది విరగొట్టేశారు కానీ మా పిల్లలు కిందేసి. కానీ ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే స్కూల్స్లో ఉండేటప్పుడు అలా ఇలాంటి కప్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట రంగోలీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం. సో మీకు ఆ పిక్ కూడా కింద యాడ్ చేస్తాను, చూసేసేయండి ఒకసారి. హాల్లో నుంచి ఇంకా లోపలికి ఇట్లాలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడే మాకు వాషింగ్ మిషన్కి అయితే ఇచ్చేసారనమాట. మాకున్న మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఇక్కడ కిచెన్లో రావడమే. ఎక్కడైనా బాత్రూంలో పెట్టినా అంత కన్వీనియంట్గా ఉంటే ఉండదు. బయట పెట్టాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సెక్ట్స్ అవన్నీ తిరుగుతూ ఉంటుంది కాబట్టి పాడవుతుంది. సో మాకుండే ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఈ కిచెన్లో ఇవ్వడమే అనమాట. ఇంకా ఇటు వచ్చేస్తే ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ స్టీల్ బాక్సెస్ ఇక్కడ నాకు కావాల్సిన గ్రాసరీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. చాలామంది కౌంటర్ టాప్ అయితే ఫుల్గా ఉండాలి అనుకుంటారు. నాకైతే కౌంటర్ టాప్ ఇలా ఖాళీగా ఉండడమే ఇష్టం. అందువల్ల నేను అన్ని ర్యాక్స్లోనే నింపుతాను. మ్యాక్సిమం ఇక్కడైతే ఖాళీగా ఉండడానికే చూసుకుంటాను. రైస్ కుక్కర్ ఇంకా మిక్సీ ఇవన్నీ చాలామంది ఇక్కడ పెడతారనమాట. సో మా హస్బెండ్ నన్ను అడుగుతూ ఉంటారు రోజు దాని పైకి కిందకి ఎందుకు మారుస్తూ ఉంటావని. కాకపోతే నాకు ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్గా ఉండాలి కాబట్టి సో అవసరానికి ఏమన్నా యూస్ఫుల్ అనుకుంటే తీసి పైన పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ అన్నీ కిందే పెట్టేశాను అనమాట. సో ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలో గ్రాసరీస్కి మిగిలిపోయినవన్నీ బాక్సుల్లో వేసేసి సో అవసరమైన వరకు ఈ చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని సో ఇలా మా కిచెన్ అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. మాకు ఇన్ని సామాన్లు ఉన్నాయా అని ఫెస్టివల్కి ఇవన్నీ దించిన రోజు అయితే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అరేంజ్ చేసుకున్నప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది, ఇవన్నీ వాష్ చేసేటప్పుడు కష్టం తెలుస్తుంది అనమాట. సో వాష్ చేయాలి అనుకున్నప్పుడు నేనేమనుకుంటానంటే ఇవన్నీ వాష్ చేసేసి పైన ఎక్కడైనా వేసేద్దాం అని అనుకుంటాను. కాకపోతే వాష్ చేయగానే అవన్నీ చూస్తే లేదు అరేంజ్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది అన్నట్టుగా పెడతాను. మళ్ళీ ఎప్పుడైతే ఇవన్నీ డస్ట్ అవుతాయి అప్పుడు అనిపిస్తుంది పైన పెట్టేసి ఉంటే బాగుండేది అని. సో ఈ సామాన్లలో మేము కొనిన దానికన్నా కానీ మాకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిందే ఎక్కువ అనమాట. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఎక్కడైనా ఒక పార్టీకి ఫంక్షన్కి వెళ్తే మనం గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలాంటిది మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, ఏ బర్త్డేస్ కావచ్చు దేనికైనా. సో ఆల్మోస్ట్ అవి అండ్ కొన్ని మేము కొన్నవి ఇప్పుడు మీకు తెలిసిందే కదా, జుట్టు ఊడిపోయి అవి ఇచ్చినా కానీ దానికి కూడా ఇస్తున్నారనమాట స్టీల్ బాక్సెస్ అవన్నీ. సో ఇవన్నమాట రిటర్న్ గిఫ్ట్స్. కర్మాంతరాలకు వచ్చినాయి, పెళ్ళిళ్ళకి వచ్చినాయి, బర్త్డేస్కి వచ్చినవి. సో ఇవి మా కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే సో ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ప్లేస్ చేసాము. ఎన్నో స్టవ్లు తీసుకున్నాము, కాకపోతే ఓల్డ్ ఈస్ బెస్ట్ అంటారు కదా, అలా ఇది మాత్రమే మా దగ్గర చాలా రోజుల నుంచి నిలబడింది. ఇంకెన్నో తెచ్చాము, అవి బాగా చేర్పించాము, పని చేయట్లేదు అని పైన కూడా పెట్టేసాము అనమాట. సో ఓల్డ్ ఈస్ గ్రేట్ అన్నట్టు ఇది ఒకటే యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఒకసారి ఇంకా మొత్తం మన కిచెన్ అంతా ఒకసారి ఆఫ్ చేశానా ఆన్ చేశానా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కిచెన్ ఒకసారి మొత్తం లుక్ వేసేయండి.
నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే మనకి కిచెన్ అనమాట. సో ఇప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇదనమాట. సో వచ్చేసేయండి లోపలికి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేయాలి ఇంట్లోకి. ఇప్పుడే రీసెంట్గా ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. పర్చేస్ చేయాల్సిన దాంట్లో బెడ్ ఒకటి అనమాట. సో ఉన్నదాన్ని ప్రస్తుతానికి యూస్ చేసుకుంటూ ఉన్నాము. ఇది ఓల్డ్ బీరువా అనమాట. ఇది పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చేసి 2,500 అంట. 2,500కి ఏం వస్తుందండి చెప్పండి. ఈ రోజుల్లో అయితే దాంట్లో పెట్టడానికి ఒక శారీ కూడా రావట్లేదు మంచిగా. అప్పుడు వచ్చేసి ఇది 2,500 పడిందంట. సో అందుకని ఇది ఇచ్చేయడం మాకు ఇష్టం లేక ఇది అలానే ఉంచుకున్నాం కొత్తది కొన్నా. కానీ దీన్ని అయితే కొత్తగా మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. కొత్తగా దీనికోసం అంటూ ఒకటి ఆర్డర్ చేస్తున్నాను. సో ఇదనమాట మా మాస్టర్ బెడ్రూమ్. సో కొత్తగా అయితే ఒక మంచం తీసుకోవాలి అని ప్లాన్లో ఉంది. ఏదైనా ఆఫర్లో డిస్కౌంట్ సేల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్చేస్ చేద్దాం. అండ్ ఈ విషయానికి వచ్చేసరికి మొత్తం ఇంకా డైలీ వేర్ క్లోత్స్ ఇవన్నీ. అందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయింది కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని. సో అవుట్ఫిట్ ఫ్రమ్ మై ఆర్డర్ ఆఫ్ చేసినా కానీ నాకు తెలిసి ఒక 1 మంత్కి సరిపడా శారీస్ అయితే ఉన్నాయి. కానీ నేను ఏం కట్టను అనమాట. సో అవి పెట్టుకొని ఎన్ని ఉన్నాయని చెప్పి చూసుకొని ఆనందపడుతూ ఉంటాను. సో అలా కళ్ళారా చూసి ఆనందపడే వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే సో లెఫ్ట్ ఇలా వెళ్తే ఇది చిన్న బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. కానీ చిల్డ్రన్స్ ఉండట్లేదు, మేము ఉంటున్నాం. అక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇంకా నేను మా హస్బెండ్ కింద ఉండాలి, పై పక్క పెద్దవాళ్ళు ఉండాలి అంటారనమాట. సో అందుకని మేము ఈ బెడ్రూమ్లో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉంటున్నాము. సో ఇది సింపుల్గా ఒక బెడ్ అయితే వేసాము 6x4. ఇది కూడా పెద్ద బెడ్ తీసుకోవాలి అని ప్లాన్ అనమాట. పిల్లలకి మాకు సరిపడా ఒక పెద్ద బెడ్ తీసుకుంటాను ఖచ్చితంగా, ఏదో ఒక ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్. ఫస్ట్ ఇది బెడ్రూమ్లో హాల్లో ఉన్నింది. ఇప్పుడు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టేసామన్నమాట. దివానా కార్డ్ తీసుకొచ్చిన తర్వాత అండ్ బీరువాకి ఆల్రెడీ మిర్రర్ ఉంది. అందుకని ఇది ఎందుకు అని చెప్పి ఇక్కడ బెడ్రూమ్లో అయితే పెట్టేసాము. సో బెడ్రూమ్లో రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ కబోర్డ్స్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్ అనమాట. అక్కడ ఇక్కడ వేయకుండా బాక్సెస్ అయితే పెట్టాను, కానీ బాక్సెస్లో ఏది వేయను అనమాట. అది కూడా ఎక్కడ ఎదిగినా మన జ్యువెలరీ కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. సో బాక్సెస్లో అన్నీ నీట్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఎక్కడ చూసినా బీరువాలో చూసినా కబోర్డ్స్లో చూసినా ఒక ర్యాక్ మాత్రం మా హస్బెండ్కి వదిలేస్తాను. ఆ ర్యాక్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా అన్నీ అవి ఇక్కడే పెడుతుంటారు. రోజు తీసిన తర్వాత నేను నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అనమాట. తీయంగానే ఏది పెట్టిన బట్టలు పెట్టినట్టు ఉండవు. పిల్లలు కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే. అండ్ మన టీషర్ట్స్ అన్నీ అటకెక్కిచ్చేసాం అనమాట. ఫస్ట్లో బాగా వేసేవాళ్ళం కానీ ఇప్పుడు వేయట్లేదు. సో అవన్నీ రోజు తీయట్లేదు కదా అన్నట్టుగా పైన పెట్టేసాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇవన్నీ నా డైలీ వేర్ టాప్స్, బాటమ్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఇది వచ్చేసరికి గ్రైండర్. కిచెన్లో స్పేస్ లేదు, కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఉండడం ఇష్టం లేదనమాట. సో తెచ్చి ఇక్కడ ఖాళీగా ఉందని ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్. మోస్ట్లీ అయితే ఏం లేదనమాట. సింపుల్గా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేశాను. దీన్నే నీట్గా లేదని మా హస్బెండ్ అంటుంటారు ఆ పైన. సో వీడియో లాస్ట్లో చెప్తాను అన్నట్టుగా ఇది యూట్యూబ్ వల్ల నాకు వచ్చిన అమౌంట్ అనమాట. సో ఎలా వచ్చింది అండ్ యూట్యూబ్ వల్ల ఎలా వచ్చింది అని మీరు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. అవునండి, నేను యూట్యూబ్లో చూసి ఈ టైలరింగ్ నేర్చుకున్నాను. నేను ఎక్కడ ఏ క్లాసెస్కి వెళ్ళలేదు, ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళి అయితే నేర్చుకోలేదు. నాకుండే బిజీ టైంలో అంటే చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేస్తే బయటికి వెళ్ళే స్కోపే లేదనమాట. సో నేను ఫోన్లో చూస్తూ టైం వేస్ట్ చేయకుండా నేను ఫస్ట్ ఇది కాదు, చిన్న మిషన్ ఒకటి తెచ్చుకొని ఉండే వేరే ఆంటీ వాళ్ళ దగ్గర. ఆమె ఇంట్లో అడ్డంగా ఉంది అని చెప్పి అమ్మింది. 1000 రూపీస్ తెచ్చుకొని అది ఉంచుకొని నేను నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని బయట వాళ్ళకి కుట్టగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇది తీసుకున్నాను. సో యూట్యూబ్లో చూసేటప్పుడు ఫస్ట్ టైలరింగ్ బాగా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నేను మిషన్ అంత మైండ్లో పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే నేను ఒక డ్రీమ్ మిషన్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. సో అదైతే నేను త్వరలోనే పర్చేస్ చేస్తాను. అండ్ ఇది యూట్యూబ్ వల్ల ఎలా వచ్చింది అని అనడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్ చూసే టైలరింగ్ నేర్చుకొని స్టిచ్ చేసి 2 months నుంచి అయితే ఇంత ఎర్న్ చేశాను. ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అనేది నేను అనుకుంటున్నాను. అవునండి, 2 monthsకి నేను 20,000 అయితే ఎర్న్ చేశాను. నేను మిషన్ నేర్చుకొని ఈ మిషన్ స్టిచ్ చేసి అండ్ దివాళీ దసరా ఉన్నింది కాబట్టి ఫెస్టివల్స్ వల్ల సో కొంచెం ఎక్కువే ఉన్నింది నాకు.
స్టిచ్చింగ్. సో అందువల్ల 2 months నుంచి 20,000 అయితే నేను ఎర్న్ చేశాను అనమాట. అండ్ మీకు చెప్పిన విధంగా ఈ మిషన్ నేర్చుకున్న తర్వాత నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మీకు కొన్ని చెప్తాను. నేనంటే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నా టైలరింగ్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. సో నేను ఈ మిషన్ నేర్చుకున్న తర్వాత నేను అనుకున్న ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి స్టిచ్ చేయించుకోవాలి అని అనుకున్నా. సో అదే పట్టుదలగా పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర కొంతమంది సైడ్ స్టిచెస్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టిచ్చింగ్ చేయించుకొని నేను బాగా చేయలేదు అని అందరితో చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో నేను అందరికీ కుట్టి ఇప్పుడు వాళ్ళే వెళ్ళి నేను వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను బాగున్నాయి అని చెప్పి వాళ్ళు తెచ్చిలేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ ఒక్క ఫీల్డ్లో అయినా సరే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం పట్టుదలతో ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నెరవేరుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళ గురించి చెప్తాను. నేనంటే నచ్చి కొంచెం పొరపాటైనా బాగుంది అని సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. నేను బాగా కుట్టినా ఇది బాగాలేదు అని వంకలు చెప్పి నన్ను డిస్కరేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేను ప్రతి ఒక్కరిని ఓవర్కమ్ చేసి ఈరోజు నేను ఈ ఫీల్డ్లో కొంచెమైనా సరే ముందుకు వెళ్తున్నాను అంటే అది ఖచ్చితంగా నా కాన్ఫిడెన్స్ అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఖచ్చితంగా ఉంది. నాకైతే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారనమాట. కొన్ని విషయాల్లో అవన్నీ పట్టించుకోవద్దు, వదిలేసే ఏది జరిగినా సరే మనం ముందుకు వెళ్ళాలి అనే ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇస్తారనమాట. సో దానివల్ల నేను ఈరోజు యూట్యూబ్ వల్ల ఇంత డబ్బులైనా ఎర్న్ చేయడానికి పాసిబుల్ అయింది. కొన్నిసార్లు అయితే ఈ టైలరింగ్ ఫీల్డే వద్దు, కంప్లీట్గా స్టాప్ చేసేద్దాం అని చాలాసార్లు అనుకున్నాను అనమాట. కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న తర్వాత కానీ నన్ను నేను మోటివేట్ చేసుకొని లేదు అందరూ అన్నదానికి పట్టించుకోవద్దు, తప్పకుండా నేను సక్సెస్ అయ్యి చూపించాలి, అన్న నోరులన్నీ మూపించాలి అనే ఒక పట్టుదలతో నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను, కాకపోతే ఫస్ట్ ఏడుస్తా అనే క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకైతే వెళ్ళగలను. అండ్ ఇదన్నమాట నేను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఫస్ట్ నేను మిషన్ తెచ్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మా బట్టలు మేము కుట్టుకుంటే చాలు అన్నట్టుగా. మా ఇంట్లో వచ్చేసి నేను, మా అత్తమ్మ అండ్ నాకు 2 పిల్లలు, మావి కుట్టుకుంటే చాలు, నేను బయట వాళ్ళవి కుట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆ అమౌంట్ నేను సేవ్ చేశాను అన్న పర్పస్ నేను తెచ్చుకున్నాను. ఈరోజు ఒకరికి కుట్టగలిగే అంత స్థాయికి వచ్చాను. సో దాని వరకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఉన్న గోల్ ఏంటంటే మా పిల్లలు ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే అది ఎక్కడ కొన్నావు అని ఎవరైనా అడిగితే లేదు అది నేను కుట్టాను అని చెప్పడంలో ఉన్న సంతోషం నిజంగా కిక్కే వేరు కదా. సో అదనమాట. మంచి మంచి వీడియోస్ కానీ నా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అన్నీ వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా వరకు అందరికీ రీచ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీరందరూ నన్ను హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.